13వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనం. ఏమైనా దేవుని బిడ్డలారా, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సృష్టికర్తవైన మా దేవా, క్రీస్తు యేసు ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు వేలాది వేల వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు ఆరాధనలోను కొద్ది సమయము తండ్రి, మరి సహోదరులు చెన్నై పట్టణం నుంచి వచ్చి అయ్యా, మరి నిర్గమకాండంలో నుంచి కొన్ని మాటలు మాట్లాడలోను మీరు చూపిన మీ కృపాంతటిని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఈ సమయంలో ప్రభువా, మరి చదవబడిన మాటల్ని మరొకసారి ఆత్మదేవ నీ దాసుని బలపరిచి నీవే మాట్లాడి మహిమ తెచ్చుకోమని మా దేవుడు క్రీస్తు యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. చదువు తల్లి. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ఎక్కడంటమ్మా? ఎక్కడ కదా? ఒక ఆయన అంటాడు, పరలోకమే నాంతపురం చేరాలనే నా తాపత్రయం, పరలోకమే నాంతపురం చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, యేసుదేవరా జాలి చూపవా, పరలోకమే నాంతపురం చేరాలనే నా తాపత్రయం. హల్లెలూయా. ఏమంటాడమ్మా? నా అంతఃపురము పరలోకం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి చాలామంది, నేను ఒకసారి కలకత్తా వెళ్ళినప్పుడు అది 12 అంతస్తుల మేడ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ మేడ పైకి నేను ఎక్కి ఇంకా చుట్టుపక్కల చూశాను. చుట్టుపక్కల చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, అగ్గిపెట్టెలాలా చుట్టుపక్కల ఇంకా పెద్ద మేడలకు పడుతున్నాయి. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మరొకసారి మీకు చెప్పేది అంటే ఈ దైవదాసుడు అంటాడు, నా అంతఃపురము పరలోకం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ చూడండి, కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, సజీవుల దేశమున నేను. ఎక్కడమ్మా? సజీవులు కదా, సజీవులే కదా, నిన్ను స్తుతిస్తారు, మన్ను నిన్ను స్తుతించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చాలా మంది ఆయనను స్తుతించలేకపోతున్నారు కదా. ఒకవేళ ఇంట్లో పని కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అనేకమైన కార్యక్రమాలు పెట్టుకొని దేవుని సన్నిధిని ఆస్వాదించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి గణపరచలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ యొక్క భక్తుడు యెషయా గ్రంథంలో అన్నమాట కదా, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, మను నిన్ను స్తుతించునా? ఏమంటే మను స్తుతించుతుందా దేవుణ్ణి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవునికి కావాలనుకుంటే మన్ను ద్వారా కూడా ఆయన్ని మహింపరచుకోగలదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అన్నాడు మాట. అందుకు ఏమన్నాడంటే, ఎద్దు తన కామందును ఎరుగును కదా. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలోనే, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఎవరికంటాము తెలివి లేనిది? ఇశ్రాయేలు.
పేరుకే మాత్రము క్రైస్తవులందరూ, పేరుకే మాత్రము క్రైస్తవులందరూ వెక్కిళ్ళు చేసేదవురా క్రైస్తవ, ప్రేమ నీలో లేదయ్యా. ఏం చేస్తారంటమ్మా? పేరుకు మాత్రము. బా, ఎంత మంచి పేరు. ఒక ఆయన పేరు యెషయా అంట. ఏం పేరమ్మా? యెషయా. ఒక ఆమె పేరు మార్తమ్మ, ఒక ఆమె పేరు మరియమ్మ, ఒక ఆమె పేరు రూతమ్మ. నేను చెబుతాను ప్రేమ దేవుని బిడ్డలారా, అన్య జనాంగమే దేవుని సన్నిధిలో ఇప్పుడు బాగా దేవుణ్ణి ఆరాధించేవారుగా మారిపోయారు. హల్లెలూయా. పేరుకు మాత్రం ఉన్నారు ప్రేమ దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ అంటాడు, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు ఉంది. ఏమన్నట్టమ్మా? ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎంతమంది నమ్మకం కలిగి ఉన్నారు చెప్పండి? ఈ నమ్మకము సజీవులు ఉన్న దేశములో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం మనం కలిగి ఉంటే ఆ పరలోకంలో, ఆ శాశ్వతమైన రాజ్యంలో ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన దయ ఉంటుంది. హల్లెలూయా. అక్కడ అంటాడు కదా ప్రేమైన దేవుని బిడ్డలారా, సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని చెప్పి లేఖనము రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఎలా ఉన్నాం? మనుషుల దయ పొందుకొని కోరుచున్నామా? దేవుని దయ మనకు ముఖ్యమైనది ప్రేమైన దేవుడు. అంతకంటే మరి నేను తీసివేయను కానీ మనుషుల దయను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని దయ ఎంతో ప్రాముఖ్యమైనది. పాట పాడతాం, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఆయన చాలంట. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదివారం మాత్రం ఆయన వద్దు. ఎప్పుడమ్మా? ఆదివారం మాత్రం ఆయన వద్దు. ఆదివారం మాత్రము అనేకమైనవి ఉండాల. అయితే ఇక్కడ అంటాడు, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమవుతారు? సజీవులుండే దేశంలో నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలు, అది నమ్మకం ఉండాలి మనిషికి. నమ్మకం లేకపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా కదా, నమ్మకం లేకపోతే ఏందమ్మా? నమ్ము అని చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 17 వచనము చదవాలా? 16 వచనం, అది 17 వచనం నేను చెప్పేది. నమ్మిన వాని వలన, హల్లెలూయా, ఎవరి ద్వారా? నమ్మిన వారి ద్వారా. ఏ నమ్మకం? సజీవులున్న దేశములో నేను ఉంటానన్న నమ్మకం అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవులో ఉన్న దేశంలో ఆయన దయను నేను కలిగి ఉంటానన్న నమ్మకం మనకు అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు, నమ్మిన వాని వలన ఈ సూచక క్రియ. ఏదైనా ఒక సూచక క్రియ మన ద్వారా జరిగిందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఒక సాధనంగా ఉంచుకోవాలని ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసే చేతిలో ఒక కర్ర ఉంటే ఆ కర్ర ఏమైందండి? చిగురించింది. హల్లెలూయా. ఏమైందమ్మా? ఆ కర్ర చిగురించింది. అహరోనుకి చేతి కర్ర కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసే చేతి కర్ర పామైంది. అంతేనా? అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు వాళ్ళ కర్రలను పాము చేస్తే ఈ పాము అన్ని కర్రలను మింగేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఒక సాధనాలుగా ఉండాలి. దేవుని సన్నిధిలో అంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్తంభంగా ఉండాలి నువ్వు నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదోలే మందిరానికి వస్తాం పోతాం కాదు. ప్రియమైన దేవుని, సజీవులున్న దేశంలో యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదునో అంటాడు. ఏమవుతారమ్మా? ఆయన ఉన్న దేశంలో ఆయన బిడ్డలు పరిశుద్ధులు, వారినే సజీవులు అన్నాడు. ఆ దేశంలో లేని వారు ఏమవుతారు?
ఏమవుతారయ్యా రోజేష్ గారు? ఆ? పాతాళ గుండం అయ్యో భయంకర గండమా. ఎక్కడుంటారు వాళ్ళు? ఎక్కడుంటారమ్మా? పాతాళము, నిత్య నాశనము, అగ్నిగుండము, ఆరని అగ్ని, తీరని వేదన. ఏమంది ఏమని బిడ్డ? అయితే సజీవులున్న దేశంలో కదా, అక్కడ మరి ఉంటుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఏమైంది ఏమని పెట్టారా? ఆయన్ని 8వ వచనం నుంచి అనుకుంటాను. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఇవ్వడును. అవి చుట్టూ రెక్కలు లోపట కన్నులతో నిండి ఉన్నవి. అవి ఏమంటున్నాడు? ఆ దూతలో ఏమంటున్నారు? భూతము అనగా, భూతం అంటే ఏంటి చెప్పండి? భూతం అంటే అబ్బా అందరు భయపడ, అరే మా చిన్న, అరే ఆడ భూతం ఉందిరా, ఆడ తన్నుకొక్కుందిరా అంటే వెళ్తాడు ఇంట్లో. ప్రేమేం దేవని బిడ్డలారా. అయితే భూత అనగా జరిగిపోయిన కాలము, వర్తమానం అనగా ఇప్పుడు జరుగుతున్న కాలము, భవిష్యత్తు కదా. ప్రేమేం దేవని బిడ్డలారా, నేను పిల్లల కొరకు ప్రార్థన చేస్తే ఏదైనా గ్రహానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు భవిష్యత్తును అయ్యా నువ్వే మరి నీకు భయంకరంగా ఆయత్తపరచు అంటే, ముందు జరిగే దినాల్లో ప్రేమేం దేవని బిడ్డలారా, వివాహమైనా, అది చదువైనా, అది ఉద్యోగమైనా, ఏదైనా కానీ భవిష్యత్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారి ఎవరండి? మన దేవుడు. సర్వాధికారి అయినా దేవుడు స్తుతింపబడునుగాక. హల్లెలూయా. ఎక్కడ ఏముందమ్మా అక్కడ? సజీవులున్న దేశంలో, సజీవులున్న దేశంలో చదువు ఇంకా పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచూ ఉంటారంట. ప్రేమ ఎవరమ్మా? ఎవరు? శరూపులు, కెరాబులు. ప్రేమ దేవని పెట్టారు. అక్కడ నువ్వు నేను ఉండబోతున్నావు. దేవాది దేవుని అసింహాసనం ఎదుట శరాబులు కెరాబులు కాదు, దేవుని నమ్మిన ప్రతి బిడ్డ ఆయన సన్నిధిలో ఉండిపోతుంది. అదే ఏమంటారు? సజీవులు గల దేశం అంట. ప్రేమ దేవని బిడ్డలారా, కాబట్టి మనకు ఆ నమ్మకం ఉండాలా. ఆ నమ్మకం ఉంటేనే మనం ప్రేమ దేవని బిడ్డలారా ఆ స్థలానికి చేరుకోగలుగుతాం. కొంతమంది నమ్మరు. కొంతమంది ఏం చేస్తారమ్మా? నమ్మరు. చూడండి, ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందామా. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండి, రూపాయి 2 మానికల యవలు అమ్మబడును. చాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 6వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మరి ఇశ్రాయేలీయుల పైనకి ఎవరు వచ్చారు? సిరియా రాజు యుద్ధానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విస్తారమైనటువంటి ప్రజలను, సైనికులను, కాల్బలాన్ని కలిగి మరి ఇశ్రాయేలు పైన యుద్ధం చేయడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు వారు ఎంతో భయపడిపోతున్నారు. తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్లు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదన్నా పని చేసుకోవటానికి వీలు లేదు. ఎప్పుడైతే
ఆ యొక్క జనం వచ్చి, ఆ సైన్యం వచ్చి మనం చంపేస్తారని ఈ యొక్క మరి ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని బిడ్డలు భయపడుతున్నారు. ఆ సమయంలో అక్కడికి ఒక ప్రవక్త వచ్చాడంట. ప్రవక్త వచ్చి చెబుతున్నాడు, చదువమ్మా. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లన్నాడు, యెహోవా మాట ఆలకించుము. యెహోవా మాట్లాడేది ఏంటంటే, రేపు ఈ వేళకు. హల్లెలూయా. ఎప్పుడమ్మా? అది ఉదయమే కావచ్చు, సాయంత్రమే కావచ్చు. రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి 1 1 మానిక సన్నని పిండి, రూపాయి 1 2 మానికల యవలును అమ్మబడును. ఎట్లంటమ్మా? ఎట్లంట? సన్నని పిండి ఎంత? రూపాయి 1 సన్నని పిండి అంట. హల్లెలూయా. ఇప్పుడు మరబట్టడానికి ఎంత ఉంటుంది కేజీకి? పాస్టమా, మరబట్టాలంటే ఎంత? మరబట్టడానికి 7 రూపాయలు అంట. అయితే ఆ యొక్క మరబట్టి గింజలు తేటానికి, మరబట్టి గింజలు తేటానికి ఎంత ఉంటుందమ్మా? 60 రూపాయలు ఏమో కేజీ, 60 రూపాయలు అట్లా ఉంటుంది కదా. సద్దలు అయితే ఉంటుందిలే 30 రూపాయలు అట్లా. రాగులైతే ఎక్కువ. అయితే ఇక్కడ సన్నని పిండి అంట. ఏం పిండి అమ్మా అది? సన్నని పిండి. రూపాయికే 1 మానిక సన్నని పిండి అంట. తర్వాత రూపాయి 1 యవలు 2 మానికలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి పుష్టికరమైనటువంటి ఆహారం యవలు. ఏంటంట? 2 మానికలు రూపాయికంట. అందుకు ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచిన. ఎవరమ్మా? రాజు ఒకని పైన ఆనుకొని ఉంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అతను మరి మంత్రి కావచ్చు, లేకపోతే మంచి సలహా ఇచ్చేవాడు కావచ్చు. ఎవరమ్మా? కొంతమంది రాజులు ఏం చేస్తారంటే మంచి మంత్రి పైన ఆధారపడి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దానియేలు గ్రంథంలో రాజు దానియేలు చెప్పినట్టుగా ప్రవర్తించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా. అలాంటి మంచి సలహా ఇచ్చేవాడి పైన రాజు ఆధారపడి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వాడు ఒకడున్నాడు ఇక్కడ. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశం నుండి కిటికీలు తెరిచిన. ఆకాశం నుండి కిటికీలు తెరుస్తాడమ్మా కదా. మనం అనేక సార్లు ప్రార్థన చేస్తాం, అయ్యా నువ్వు ఆకాశపు తూములు విప్పమని కదా. వర్షం కావాలంటే ఏమని ప్రార్థన చేస్తాము? ఆకాశపు తూములు విప్పయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశపు తూములు విప్పటానికైనా భూమిలో నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా నీటి బుగ్గలు మరి ఉబ్బుకటానికైనా మన దేవుడు సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా అధిపతి అంటున్నాడు, ఆకాశం నుండి కిటికీలు తెరవబడినా కానీ అది జరగనే జరగదు అని చెప్పి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఎలీషా ఏమన్నారు? ఆ ఎలీషా గారు, ఏమా నువ్వు కనులారా చూస్తావు కానీ దానిని తినవు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకం లేని వారి కథ ఇట్లా ఉంటుంది. దేవుని పైన నమ్మకం లేని వారి గతి అట్లే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సోమ్రోను ప్రజలు ప్రియమైన దేవుని బిడ్డలారా నశించిపోతున్నాము అన్న సమయంలో ఎలీషా ప్రవక్త వచ్చి ఒక గొప్ప మరి జరగబోయే కార్యాన్ని వారికి తెలియజేస్తే ఆ రాజు దగ్గర ఉన్న అధిపతి అది జరగదు అంటున్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దాన్ని కళ్ళారా చూస్తావు కానీ ఆ ఆహారం తినవు
అన్నాడు ప్రేమైన దేవుని బిడ్డ. చూద్దాం అలా జరిగిందో లేదో చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా. చూద్దాం అమ్మా 13 వచ్చిన నుంచి అమ్మా. ఉండు సరే సరే, అదేంటంటే అంతా తెలుసుకోవాలి కాబట్టి మనం అంతా కూడా చదువుకుందాం. 3వ వచనం నుంచి చదువుమా. అప్పుడు ఎక్కడమ్మా? పట్టణపు గుమ్మమునొద్ద ఎంతమంది అమ్మా? 4 కుష్ఠరోగులు ఉన్నారు. వారు ఒకరినొకరు చూచి మనం చచ్చిపో వరకు పట్టణంలోనికి పోదుమా, పట్టణంలో క్షేమం ఉంది, అచ్చట చనిపోతాం. ఇక్కడ ఊర కూర్చున్నా ఇక్కడ కూడా చనిపోతాం. పదండి, ఎక్కడికి? సిరియా వారి తండ్రి పెట్టెలోకి పోవుదాం రండి. వారు మనలను బ్రతకనిచ్చినా మన వాళ్ళు కుష్ఠరోగులు కదరా, వాళ్ళతో పని అని చెప్పి మనల్ని బ్రతకనిస్తారేమో, బ్రతుకుదాం. ఒకవేళ వీరు సోమరోని ప్రజలు కదా అని మనల్ని చంపితే చచ్చిపోదాం. ఇక్కడుండే చచ్చిపోయే కంటే అటు చావో బ్రతుకో తెలుసుకుందామని ఈ యొక్క కుష్ఠరోగులు అనుకుని ఎప్పుడమ్మా? సంధ్య చీకటి యందు సిరియనుల దండిపేటలోనికి పోవాలని లేచి, సిరియనుల దండు ఎక్కడ? వెలుపలి భాగంలోనికి వచ్చారు. అక్కడ సిరియన్లు ఎవరు అగుపడలేదు. యెహోవా ఏం చేశాడమ్మా? ఎలీషా ద్వారా దేవుడు ఇచ్చినటువంటి మాట ఏ విధంగా నెరవేరుస్తున్నాడు దేవుడు చూడండి. ఏం చేస్తున్నాడంట? అక్కడ రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహము ధ్వనియు సిరియనుల దండుకు వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు ఎవరికి? గిత్తీల రాజులకును ఐగుప్తీల రాజులకును పత్తిమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకడు చెప్పుకొని లేచి తమ గుడారములైనను, గుర్రములలోనైనను, గాడిదలలోనైనను, దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమీ తీసుకున్నట్టే తమ ప్రాణములు రక్షించుకున్నట్టు చాలనుకొని సంద చీకటిని ఉన్నది ఉన్నట్టుగా బేట విడిచి పారిపోయి ఉండిరి. హల్లెలూయా. ఏం చేస్తున్నారు ఈ సిరియన్లో? దేవుడు గొప్ప రథాలు వస్తున్నాయి, గుర్రాల ధ్వని వస్తుంది, పెద్ద సమూహం వస్తుంది అనే వదంతి ఆ సిరియన్లలో పుట్టించాడు. పుట్టించినప్పుడు ఈ సిరియన్లు అనుకుంటున్నారు, ఇదో ఈ షోమ్రోన్ రాజు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులకు తప్పించి మన పైనకి యుద్ధానికి తీసుకుని వస్తున్నాడు, అదో ఆ యొక్క శబ్దం వినండి అని చెప్పి విని ప్రియమైన దేవుని పెట్టారా, సిరియన్లో ఆ గుడారాలు గాని, గుర్రాలు గాని, గాడిదలు గాని, ఉన్న సామాగ్రి, వెండి, బంగారం, ఆహారం, వస్తువు ఏవే గాని తీసుకొనకుండా ప్రియమైన దేవుని పెట్టారా ఉన్న పాటున వెళ్ళిపోయారంట. చదవాలమ్మా. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగం ఏమ్మా? ఎక్కడికి? దండుపేట ఉంది, ఆ దండుపేట వెనక భాగానికి వచ్చారు ఈ కుష్ఠరోగులు. ఏం చేశారు? ఒక గుడారం లేకపోయారు, భోజనం చేశారు, నీళ్లు తాగారు. చూడండి ఎందుకు? ఆ యొక్క సిరియా వారు ఆ షోమ్రోను పట్టణాన్ని జయించడానికి
బాగా తింటున్నారు, బాగా తాగుతున్నారు. ఆ రీతిగా వారు అన్ని సిద్ధపరుచుకున్నప్పుడు దేవుడు ఒక గొప్ప శబ్దాన్ని, రథముల శబ్దము, ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్రముల డెక్కల శబ్దము, గొప్ప సమూహం వచ్చినట్టుగా ఒక శబ్దాన్ని ఈ సిరియా వారి మీదకి వచ్చినట్లుగా వారు శబ్దాన్ని విని పారిపోతే, వారు వండుకున్న వంటని, వారు సిద్ధపరచుకున్నటువంటి ద్రాక్ష రసాన్ని ఏం చేశారటమ్మా? దండుపేట వెనక భాగం నుంచి వచ్చి ఈ కుష్ఠరోగులు ఒక గుడారం లేకపోయి బాగా తిన్నారు, బాగా తాగారు. అచ్చటి నుండి ఏమా ఏందట? వెండి బంగారాలు. అసిరియా వాళ్ళు ప్రేమైన దేవని పెట్టారా, వెండి బంగారాలు తెచ్చుకున్నారు. వెండి బంగారములను ఏంటమ్మా బట్టలు తెచ్చుకొని పోయి ఏం చేశారు? ఈ నలుగురు కావలసిన కాడికి తీసుకుపోయి దాచిపెట్టుకున్నారు. తిరిగి వచ్చారు, ఇంకొక గుడారంలోకి వెళ్ళారు. అచ్చటి నుండి మళ్ళీ వచ్చారు, సొమ్ము ఎత్తుకొని పోయారు, దాచిపెట్టారు రెండోసారి. అప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది, ఈ యొక్క కుష్ఠరోగులకు ఆలోచన వచ్చింది, మనం చేసేది మంచి పని కాదు. ఏంది మంచి పని? మనమే తినడం మంచిది కాదు, మనమే దాచిపెట్టుకోవడం మంచిది కాదు కదా. ప్రేమేంది ఏమని పెట్టారా? చూడండి, మన దేశం అంతా పాడైపోతా ఉంది. మన దేశం ఆకలితో ఆల్మటించిపోతా ఉంది. మన దేశం భయముతో వణిగిపోతా ఉంది. మనమైతే ఇక్కడ తినడం తాగడము మంచిది కాదు. సో ఈ వెండి బంగారాలు దాచిపెట్టుకోవడము మంచిది కాదు. ప్రేమేంది ఏమని పెట్టారా? మనకు ఎంతమందికి ఆలోచన ఉంది? మనం దేవుని మందిరానికి పోతున్నాం కానీ కదా, మన పక్క వారు నశించిపోతున్నారు. రక్షింపబడిన వారే దేవునికి ఎడమైపోతున్నారు కదా. ఎంతమందికి ఆలోచన ఉందమ్మా? నువ్వు వస్తున్నావు, వచ్చేటప్పుడు నీ బిడ్డ రావటం లేదు. వస్తున్నావు, వచ్చేటప్పుడు నీ భర్త రావటం లేదు. వస్తున్నప్పుడు నీ యొక్క కుమారుడు రావటం లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచన ఉందా? ఈ కుష్ఠరోగులకి ఎంత మంచి ఆలోచన. మనం చేసే పని మంచిది కాదు. అమ్మా ఏమన్నారు కుష్ఠరోగులు? మనము చేయనది మంచిది కాదు. ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? ఆలోచన చేయండి. మనం చేసేది మంచిది. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు మంచిది, నువ్వు రక్షింపబడ్డావు మంచిది, నువ్వు పరలోకం వెళ్తావు మంచిది. నశించిపోయే వారి పట్ల కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అలిసిపోయి ఉంటారు, సొలిసిపోయి ఉంటారు. మన దైవజనులు రోజెస్ గారు పాట పాడతారు. ఏమంటారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సోలిపోవలదు నా మనసా, సోలిపోవలదు నిన్ను గని పిలచిన దేవుడు మరచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు. ఏం చేశాడంటమ్మా ఆయన? ఏం చేశాడు? నిన్ను కన్నవాడు కదా, నిన్ను గని పిలచిన దేవుడు. ఎవరమైనా నిన్ను కన్నవాడు, ఆయన రక్తము చేత ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను నన్ను ఆయన కొన్నాడు. నిన్ను నన్ను ఆయన కన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన బిడ్డలు ప్రియమైన దేవుని బిడ్డలారా కదా. మరి నా పేరు పెట్టబడిన నా జనులు అని చెప్పి దేవుడు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 43వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి నుంచి చదువుతల్లి 5 వరకు త్వరగా. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడుగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడుగా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడుకు, పేరు పెట్టి నేను పిలిచాను. ఏం చేశాడు అంతమ్మా? పేరు పెట్టి పిలిచాడు. నేను నిన్ను విమోచించాను. ఎంత గొప్ప దేవుడమ్మా.
ప్రేమని దేవుని బిడ్డలారా. అందుకే అంటాడు అక్కడ, ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కన్నాడు యేసయ్య దగ్గరికి రావాలని ఆశపడ్డాడు. నాకు అమ్మా ఏందమ్మా మందిరానికి, నాకు ఆరోగ్యం బాగాలేదయ్యా. ఆరోగ్యం బాగాలేకపోతే ఆ యొక్క 12 ఏళ్ళ నుంచి రక్తస్రావంతున్న స్త్రీ ఎందుకు వచ్చింది యేసయ్య దగ్గరికి? పక్షిక్కిపోయింది. పక్షిక్కిపోవడమేనా మన దగ్గర? నేను అనుకుంటా ఒకవేళ ప్రేమ దేవుని బిడ్డలారా, వాసన కూడా కదా, వాసన కూడా మరి వేరేగా ఉండొచ్చు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆమెను చూస్తే ఆ ముఖము వికారంగా మారిపోయి ఉండొచ్చు, ఎవరు చూడలేదుగా కదా. ప్రేమ దేవుని బిడ్డలారా, కళ్ళన్నీ లోపలికి పోయి ఒక మనిషికి కదా, ఈ బొమ్మతలంతా అగుపడతా ఈ ఎముకలు మాత్రమే ఉన్నట్టుగా ఉంటే ఆ మనిషిని చూసి ఏం చేస్తారమ్మా? భయపడిపోతారు. అలాగుందేమో కదా. అయినా కానీ ఆమె ఆశ ఏంది? యేసయ్య పై వస్త్రం తాకితే నేను బాగుపడతాను. చాలా మంది ఎందుకో నాకు అనారోగ్యం ఉందయ్యా అనేవాళ్ళు ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు. అయితే మనం అనుకోవాలా, మనం చేసే పని మంచిది కాదు, అలాంటి వాళ్ళ కోసము మనం ఆశ కలిగి ఉందాం అని చెప్పి అనుకొని ఏం చేస్తున్నారమ్మా కుష్ఠరోగులు? మనం చేయు పని మంచిది కాదు. నేడు దినమున శుభవర్తమానము గల దినము. ఏ దినం అంటాం? అదే శుభవర్తమానము గల దినం అని చెప్పి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలా ఏం చేశారు? వెళ్ళారు, రాజుకు ఆ విషయం తెలియజేస్తున్నారు. అయ్యా మేము పోయాము, అసిరియా దండుపేటకు పోయాము, ఆ దండుపేటలో మేము సచ్చినా పర్వాలేదు, బ్రతికినా పర్వాలేదు అని చెప్పాము. అక్కడ సిరియన్లు ఒక్కరన్నా లేరు. చెప్పుకొని ఉంటారు, మేము బాగా భోంచేసామయ్యా, బాగా మరి ద్రాక్ష రసం త్రాగామయ్యా, ఇంకా వెండి బంగారాలు తెచ్చి దాచి పెట్టుకున్నామా. ఇక్కడ రాసిన వాళ్ళు చెప్పుకుని ఉంటారా కదా, వెండి బంగారాలు తీసుకొచ్చుకొని దాచిపెట్టుకున్నా, మాకు మంచిది అనిపించలేదు. నీ దగ్గరకు వస్తున్నాం రాజా. ఏదో మన సోమరోను ప్రజలు ఎంతో మరి ఆహారం లేక నీరసించున్నారు, ఒక్కసారి ఒక మనిషిని అక్కడ పంపించండి అని చెప్పారేమో ఈ కుష్ఠరోగులు. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే ఆ మాట ఎవరు నమ్మటంలా కుష్ఠరోగులు చెప్పిన మాట. నమ్మకపోతే 16 వచ్చిన వాళ్ళు ఒక ఆయన అంటాడు, చదమ్మా 13 వచ్చిన వచ్చి, అప్పుడు అతని సేవకులలో ఒకడు, హల్లెలూయా, ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడ మరి సోమరోను రాజు సేవకులు చాలా మంది ఉండొచ్చు. అయితే కదా 12 పోయిన వారం ఏం చేసామమ్మా? యేసయ్య దగ్గరకు 12 మంది శిష్యులు ఉన్నారు. మాట్లాడేది ఒక్కడే, పని చేసేది ఒక్కడే, ముందుకు వచ్చేది ఒక్కడే కదా. మన దేవుడు ఏం చేశాడు? ఒకసారి చిన్నబుచ్చినా ఒకసారి ఆ యొక్క పేతురుని హెచ్చించాడు. అలాగే ఆ సోమరోను రాజు దగ్గర ఒకడంట, ఆ ఒక్కడు నేను నువ్వుగా ఉండాల. ప్రేమైన దేవుని బిడ్డారా, అతని సేవకులలో ఒకడు ఇలాగ మనవి చేసును, ఇంతకు ముందు ఇశ్రాయేలు వారిలో అయ్యా ఇప్పుడు దాకా ఇశ్రాయేలు వారిలో చాలా మంది చనిపోయారు కదా, ఎందుకు? ఆహారం లేదు, నీళ్లు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటి ద్వారా ఎంతో మంది చనిపోయారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 5గురు, అయ్యా ఒక్క 5 మందిని పంపి ఆ సిరియా దండుపేటలో ఒక్క 5గురిని పంపి, ఒకవేళ 5 మంది చచ్చిపోని మా పైకి ఇస్తే పైన తగలాలి. బైబిల్ తీసుకొని చదువుమని లేకుండా ఆడుకుంటూ వచ్చినవే, బైబిల్ చదవాలి కదా. నీకు ఇష్టమైతే పట్నము మిగిలిన పట్నంలో మిగిలిన రౌతులలో, అనగా ఎవరు?
గుర్రం ఎక్కేవాళ్ళు, రౌతులను ఏమంటారు, గుర్రం ఎక్కే వాళ్ళల్లో ఐదుగురిని ఐదుగురిని తీసుకొని పోనేము. మనము వారిని పంపి ఏమా చూచిదమని చెప్పాను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యము వెనుక పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపాను. ఏం చేసాడమ్మా రాజు? జోడు గుర్రాలు ప్రేమైన దేవాన్ని పెట్టారా అనుకుందాం. 5 మంది 5 పంపించాడు. ఏం చెప్పాడమ్మా? సిరియన్లా వెనుకదండు ఎమ్మిటి వెళ్ళి చూడమన్నాడు. ఒకవేళ ఇక్కడ ఉన్నారో లేకపోతే వెళ్ళిపోయారో చూడమని చెప్పాడు. కాబట్టి వారు వెనక యోర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా ఏం చేశారమ్మా? ఈ యొక్క సోమ్రోన్లో ఉన్నటువంటి 5 మంది పోయి సిరియా వారు పారిపోతుంటే చూశారు. వాళ్ళు పోయేటప్పుడు వాళ్ళ వస్త్రాలు వాళ్ళకు ఉన్నాయన్ని బరువైనవన్నీ పడేసుకుంటూ పోతున్నారంట సిరియన్లు. అవి చూశారు ఈ యొక్క సోమ్రోను మరి రౌతులు. జనులు బయలుదేరి సిరియనుల దండుపేట దోచుకునేరి. హల్లెలూయా. ఏం చేశారమ్మా? షోమ్రోను ప్రజలు ఏం చేశారంట? బయలుదేరి ఆ యొక్క సిరియా వారి యొక్క దండుపేటలో ఉన్నటువంటి సమస్తాన్ని దోచుకున్నారు షోమ్రోను వారు. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, 2 మానికల రూపాయికి 2 మానికల ఎవరు దైవజనుడి యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు తుక్కుడి చేత అతడు ఏమయ్యాడమ్మా? ఎవరు మరణమైంది? ఎవరమ్మా మరణమైంది? రూపాయికి ఒక మానిక అని చెప్పి ఎలిసే చెబితే ఏ అధిపతి అయితే మరి నమ్మలేదో కదా, ఏ అధిపతి అయితే నమ్మలేదో ఆ అధిపతిని ఏం చేశారంటే ఆకలికి అల్లాడిపోతున్నారు ఈ ప్రజలు కదా. ఇంకా అక్కడ బంగారం దొరుకుతుంది, వెండి దొరుకుతుంది, ద్రాక్షారసం దొరుకుతుంది. ఏం చేశారు వీళ్ళు? ఈయన ఏం చేశాడంటే చెప్పినాడు ఆకాశం నుండి తూములు కిటికీ తలుపులు తెరిచినా అలా జరుగుతుంది అన్నాడు. ఏం చేశాడు? చూడటానికి పోయాడు. చూడటానికి పోతే ఏం చేశారంటమ్మా? జనులు తొక్కితే వాడు చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ చూశాడు. ఏం చూశాడు? అందరు తెచ్చుకుంటున్నారు మానిక సన్నని పిండి మానిక తెచ్చుకుంటున్నారు. 2 మానికలు ఎవరు తెచ్చుకుంటున్నారు? కుప్పలు పోసుకుంటున్నారు. చూశాడు కానీ అక్కడనే వాడు తొక్కుడు వలన పడి చచ్చిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, నమ్మని వాని గతి ఎలాగుంటుందో. నమ్మితే ప్రేమైన దేవుని బిడ్డలారా చాలా మంది ప్రేమైన దేవుని బిడ్డలారా నమ్మకము ఉండదు. నమ్మకం ఉండాలా. ఒకసారి మరి ఇప్పుడు ఆమె స్థితి వేరే ఉందిలే. మాకు సహోదరునింది, అయ్యా బైబిల్ అంతా నిజంగా జరిగిందేనా? ఏదంటమ్మా? బైబిల్ అంతా నిజంగా జరిగిందేనా? ఏదన్నా కథనా?
ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రేమైన దేవుని బిడ్డలారా బైబిల్ను కొత్తగా అనుకుంటున్నారేమో. ఇది వాస్తవం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ లోకానికి రావడం, మన కోసము తన ప్రాణం పెట్టడం, ఆయన తిరిగి మూడవ దినాన లేవడం కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది అనేకులు ప్రేమైన దేవుని బిడ్డలారా ఎన్నెన్నో పరీక్షలు చేసి నిజమేనా అని దానిని పరీక్ష చేయటానికి వచ్చిన వాళ్ళు ఎంతమందో ప్రేమైన దేవుని బిడ్డలారా బ్రాహ్మణ కుటుంబాల వారే ప్రభువుని నమ్మి మారు మనసు పొంది, నేను ముఖ్యంగా ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క ప్రసంగాలు వింటా ఉంటాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆర్ఆర్కే మూర్తి గారు పరవస్తు చిన్నేశ్వరి గారి వంశంలో నుంచి అనేకులు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఇంకా చెబుతాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఒకసారి మనం ఆ చర్చిలో ఉన్నప్పుడు ఒక అక్కగారిని పిలిపించాం. ఎంతమంది గుర్తుందో మరి? అమ్మా గ్రసమ్మా, ఆ చర్చిలో ఉన్నప్పుడు ఒక అక్కను పిలిపించాం. బాబునోళ్ళమ్మ హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ గుంటూరు ప్రాంతం నుంచి వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువును నమ్మి ప్రేమైన దేవుని బిడ్డలారా పాప క్షమాపణ మారు మనసు పొంది సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అనేకులను సాక్షులుగా నిలుపుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ నమ్మని వానికి ప్రేమైన దేవుని బిడ్డలారా వాని గతి వ్యర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే దావీదు అంటాడు, ఏమంటాడమ్మా? చదువు మా మాటే. 27వ అధ్యాయం 13 వచ్చిన కీర్తన 27వ అధ్యాయం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము లేని ఎడలా నేనేమవుదును? ఏమవుతారండి? యేసయ్య పట్ల నమ్మకం లేకపోతే ఏమవుతారు? దుమ్ము ధూళైపోతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఒక మాట మనం చూసుకుందాం. చూడండి, యెషయా గ్రంథంలోనే, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతామమ్మా. యెషయా గ్రంథం వచ్చినాక ఇట్రా, ఎక్కడికి పోతున్నారా? కూర్చో. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. షోమ్రోను ఏమా? షోమ్రోను దేనికంట? ఎఫ్రాయిముకు రాజధాని. షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకపోతే స్థిరపడరు. హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? ఏది నమ్మకపోతే చెప్పాలా? ఏమంటున్నాడు? షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని. ఇంతవరకు మనము ధ్యానించినటువంటి భాగం ఏంటి? రాజుల గ్రంథంలో షోమ్రోను పట్టణాన్ని గురించే మనం విన్నాం కదా. షోమ్రోనులో ప్రేమైన దేవుని బిడ్డలారా రాజు ఉన్నాడు. షోమ్రోను పైన సిరియా వారు దండెత్తారు. ఆ షోమ్రోను గురించే మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాడు. షోమ్రోను ఏమవుతుందంట? ఎఫ్రాయిమునకు రాజధాని. ఎఫ్రాయిం అంటే ఏంది? ఎఫ్రాయిం అంటే యాకోబు కుమారులలో ఒకడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయినా కానీ కుమారులలో ఒకడుగా ఎంచబడ్డాడు. స్వాస్థ్యం ఆయనకు ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఎఫ్రాయిముకు రాజధాని ఏందట? షోమ్రోను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని. షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు చెప్పాడు ఎలీషా ద్వారా, ఇదో ఈ షోమ్రోనులో సన్నని పిండి 1 రూపాయి 1 కేజీ 1 మానిక, 2 మానికలు ఎవరు 1 రూపాయ. ఎప్పుడు?
కఠికమైనటువంటి క్షామం ఉంది. ఆ యొక్క సిరియా రాజు చుట్టూ, ఏ యొక్క షోమ్రోను చుట్టూ మరి ప్రియమైన దేవుని బిడ్డలారా దండు దించినటువంటి ఆ సమయంలో దేవుడు చెప్పాడు, రేపటి ఈ సమయానికన్నా అదేవిధంగా రెమల్యాను రాజు చేస్తానని చెప్పి దేవుడు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను కూడా దేవుడు ఏమన్నాడమ్మా చెప్పండి? మనం ఎవరంట? రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. ఎవరమ్మా మనము? రాజు. నువ్వు రాజువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని నువ్వు నమ్ముకున్నావంటే చాలా మంది అనుకుంటారు, ఏముందిరా యేసుని నమ్ముకుంటే శ్రమలు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని నమ్ముకుంటే శ్రమలు ఉంటాయి. ఉంటాయమ్మా? ఎంతమందికి తెలుసు చెప్పండి? యేసుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి. యేసుక్రీస్తు బాప్తిస్మం పొందినప్పటి నుంచే శ్రమలు కదమ్మా. నువ్వు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా నమ్ముకోకముందు, యేసుని నమ్ముకోకముందు ఏమా ఆకొక్క తినే వాళ్ళ దగ్గర ఆకొక్క కూర్చొని ఏం చేస్తావు? ఆకొక్క తినే వాళ్ళ దగ్గర నెలక్క ఏం చేసావు నువ్వు? కూర్చొని ఆకు, ఒక్క, సొన్నము, ఈ మూడు శరీరానికి మంచిదే. తెలంగాణలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సాయిల్ అన్న. ఆయన పేరు సాయిల్ అన్న. ఆయన అంటాడు, ఒరే పంది కూడా తిందరా పొగాకు, నువ్వు ఎందుకు తింటావురా పొగాకు? ఏమంటాడు? ఒరే పంది కూడా తిందరా పొగాకు, నువ్వు ఎందుకు తింటావురా పొగాకు అంటే ఏమైందా? ఎంత బతుకమ్మా? పంది కంటే నీచమైన బతుకు. లేదా ఆయన రాలేదే? ఆయన రాలేదే? ఇది కార్తీక్ ఏది? కొంతమంది పిల్లలు ధ్యానం పెట్టారు, కోడి పిల్లలు కోసి ఒప్పుకోరు. కోడి పిల్లలు కోసి ఒప్పుకోరు కదా. ధ్యానం పెట్టారు, ఏది ఇల్లంతా ఇట్లా కంపు చేసి పెట్టారు, రక్తం కాల్సింది, నాకు వద్దనే వద్దా కోడిని ఇప్పండి తిర్రు కదా. అయితే కొంతమంది మా రోజేష్ గారంట ఒకరికి ఇల్లు కొన్ని రోజులు ఇచ్చారు. అబ్బా ఒక రోజు పోయి చూస్తారంట ఇల్లంతా ఎందుకు పొగాకు వాసనేనంట. ఏముంది? ఆ ఇల్లంతా పొగాకు వాసనే. కొన్ని ఇల్లు నేను కూడా చూస్తుంటా, ఏమత్తం చూసినా కానీ ఏముంటుందమ్మా? ఏమత్తం చూసినా కానీ ఏముంటుంది? ఆకొక్క ఉమ్మే. ఏం తినకూడదా? అన్నం తింటున్నావు కదా. అమ్మ అన్నాన్ని ఊసేవాళ్ళు ఎవరు ఉంటే నాకు చేతులు చూపించండి. అన్నము మా నోట్లు పెట్టుకుని ఊస్తామనే వాళ్ళు ఎవరు నీ చేతులు ఎత్తి చూపించాలి. చూస్తారా? మరి ఆకొక్క పొగాకేసి ఎందుకు వస్తావు నువ్వు? ఎందుకు వస్తావు? అలాంటి అది చెడ్డదని చెప్పే కదా మళ్ళీ దాన్ని ఊస్తావు, మళ్ళీ దాన్ని ఎందుకు వేసుకుంటావు? పంది కూడా చేయదంట ఆ పని. ప్రేమైన దేవుని. కాబట్టి ఇంతకుముందు ఏం చేసావమ్మా నువ్వు? వేసే నమ్మకం ఉందా కదా అనుకుందాం. భార్య కట్టకాడు కూర్చోదానివి కదా, పేర్ల దగ్గర కూర్చునేదానివి. ఆ అత్త కోడలు ఇట్టటోళ్ళు అట్టటోళ్ళు కదా, ఆ భార్య భర్త ఎప్పుడు చూసినా ఇటు అనుకుంటుంటారు అని చెప్పి అనుకునేదానివి. నీ స్థితి మారిందా మారలేదా? ఎంతమంది అమ్మా దాని నుంచి దూరమైనావు అని చెప్పి చెప్పండి చూద్దాం. అలాంటివి ఇప్పుడు మా దగ్గర లేదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం కదా. ఇల్లు తిరిగే కదా ప్రేమైన దేవుని పెట్టారు, ఇల్లు తిరిగే అలవాటు లేదు. ఏసై దగ్గరకు వచ్చినందుకు నీ యొక్క అలవాట్లు నా యొక్క అలవాట్లు ఎన్ని మారిపోవాలా? దేవుడు చెప్పాడు కదా కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో. ఏమని చెప్పాడమ్మా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం. యెహోవా ధర్మశాస్త్రం ఎంతమంది ధ్యానిస్తున్నారు? చేతులు ఎత్తండి శుద్ధమైన. ఎంతమంది ధ్యానిస్తున్నారు? ప్రేమైన దేవుని బిడ్డారా, ఈరోజు నువ్వు ధ్యానిస్తే రేపు నీ బిడ్డలు ధ్యానిస్తారు. ఈరోజు నువ్వు
వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే నీ బిడ్డలు వాక్యాన్ని ధ్యానిస్తారు. నీవు దేవుని పాటలు పాడితే నీ బిడ్డలు పాటలు పాడతారు. నువ్వు దేవుని సన్నిధిలో మోకాలు వేస్తే నీ బిడ్డలు మోకాలు వేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, చెబుతాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1 మొదటి నుంచి చదవండి. ఏమంటామా నీవును నీ కుమారుడును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీ జీవిత దేవులను దయపంచు నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు మీరు స్వాధీనపరుచుకుంటకు ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతటిని అనగా కట్టడలను విధులను ఇవే ఇశ్రాయేలు. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా దేవుని వాక్యాన్ని నువ్వు నీ పిల్లలు నీ మనమడు దాన్ని ఆచరిస్తే అంటే నీకు మేలు కలిగి అభివృద్ధి అంట. హల్లెలూయా. నీకు కీడెప్పుడు ఉండదో. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన పిల్లలతో మనం ఎలాగున్నాం ఆలోచన చేయండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన పిల్లల్ని ప్రేమైన దేవుని బిడ్డలారా ఏ విధంగా మనం పెంచుతున్నాం? ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది పిల్లల్ని ఏం చేస్తున్నారు? ఉన్నతమైన స్థితిలో ఉంచాలని పిల్లల కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. అయితే ఆ పిల్లలతో సమయాన్ని గడపలేకపోతున్నారు. ఏం చేస్తున్నారమ్మా? నువ్వు కష్టపడుతున్నావు, ధనం సంపాదిస్తున్నావు, నీ సమయాన్ని అంతా ఎంతో మరి నీ యొక్క శరీరాన్ని అంతా ఎంతో నల్లగొట్టుకుంటున్నావు, మంచిదే. కానీ ఆ పిల్లలతో కూర్చొని ఏమా కుటుంబ ఆరాధనలో నువ్వు ఉంటున్నావా? ఎప్పుడన్నా ఒక రోజు ఎవరన్నా దైవసేవకులు వచ్చినా నేను బయట కూర్చుంటే ఆ రోజు నాకు ఎంతో మరి కుటుంబ ఆరాధనలు ఉండలేకపోయానే, పాటలు పాడలేకపోయానే, వాక్యం వెళ్ళలేకపోయానే, ఎంతో ప్రేమైన దేవుని నాకు మనస్తాపంగా ఉంటుంది. ఒకవేళ నేను వచ్చినా కానీ తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలు నాకు సమయం ఇస్తే, అయ్యా ఆ సమయంలో నేను లేనందుకు నన్ను క్షమించమని చెప్పి దేవుని సన్నిధిలో నేను మొరపెట్టుకుంటా. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు నీకు మేలయ్యా, నీకు అభివృద్ధి అయ్యా, నీకు ఆశీర్వాదం అయ్యా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎట్టనుకుంటున్నాం? క్షణికమైనటువంటి కోరికల కొరకు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 16వ అధ్యాయము ఆఖరి వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం ఆఖరి వచనాన్ని చదవండి ఎవరున్నా ఒకరు. ఏమా? లోకంలో ఎన్ని ఉన్నా నీకు సమాధానం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెబుతున్నా. లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. ప్రకటన గ్రంథంలో అంటాడు జయించు వానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం జయించలేకపోతున్నాం లోకాన్ని భుజాన మీద వేసుకుంటున్నాం. పిల్లలతో సమయాన్ని గడపలేకపోతున్నాం. పిల్లలు ఏమి నేర్చుకుంటారు మన ద్వారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, కుటుంబారాధన ఎన్ని కుటుంబాలు ఉన్నాయి చెప్పండి అమ్మ? ఎన్ని కుటుంబాలలో కుటుంబారాధనలు ఉన్నాయి?
జరుపుతున్నారా కుటుంబారాధన? కుటుంబారాధన జరపకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబం ఆశీర్వదింపబడదు అన్నాడు కదా కీర్తన గ్రంథము 128 అధ్యాయంలో. ఏమన్నాడమ్మా? కీర్తన 128 ఎందుకన్నాడు మాట? చదవాలా? మొదటి చదవాలా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవించుదువు. నీవు ధన్యుడము, నీకు మేలు కలుగును. నీలో ఇట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుంది. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగో ఆశీర్వదింపబడును. సియోనులో నుండి హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, నీ భార్య నీ పిల్లలతో కలిసి. నేను చాలాసార్లు ఏదైనా ఊళ్ళోకి పోతుంటే చూస్తాను, భార్య భర్త పిల్లలు కూర్చొని టీవీ చూస్తుంటారు, సినిమా చూస్తుంటారు. నాకెంతో ప్రేమైన దేవుని బిడ్డ బాధగా ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డ, అదేవిధంగా నీవు నీ భార్య నీ పిల్లలు కూర్చొని దేవుణ్ణి ఆరాధించండి, నీకు మేలు కలుగుద్ది కదా. దీర్ఘకాండంలో ఏమంటే నీవు అభివృద్ధి పొందుతావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలమో నీవు సాగిపోదువు, ఇలా ఎంతకాలమో నీవు సాగిపోదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు నమ్మండి. దేవుని నా మాటలు నమ్మితే నీకు ఆశీర్వాదం, దేవుని మాటలు నమ్మితే నీకు అభివృద్ధి ఉంది, దేవుని మాటలు నమ్మితే నీకు మేలు ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మాత్రం చదువుకొని ముందుకు సాగుదాం. మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 38, 39 వచనాలు చదువుకుందామా. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పిన. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తాం. హల్లెలూయా. ఏంటమ్మా, లాజరు చనిపోయాడు, 4 రోజులైంది. యేసు ఇచ్చి సమాధి చేసిన తర్వాత యేసు ఇచ్చి సమాధి మీద బండ తీయమంటాడు. ఏమంటుందంటే 4 రోజులైందయ్యా, పురుగులు పట్టి ఉంటాడు, నాకు వాసన పడుతుంది, ఎందుకులయ్యా అంటే తీ ఆ బండ కదా. యేసయ్యకు మనకు బండ అపవాదిగా ఉన్నాడు. నమ్మిన బిడ్డలకు కూడా దేవుని వాక్యం ధ్యానించాలంటే, కుటుంబారాధనలో ఉండాలంటే, పాటలు పాడాలంటే, దేవుని వాక్యం చదవాలంటే, దేవునితో ప్రార్థన చేయాలంటే బండ ప్రేమైన దేవుని బిడ్డ. 12వ అధ్యాయంలో యెషయా గ్రంథం అంటాడు, ప్రేమైన దేవుని బిడ్డ అనేది మీకును మీ దేవునికి అడ్డుబండ అవుతుందంట, పాపమనే బండ. ఈ యొక్క సమాధి మీద నుంచి రాయి తీయమంటే ఎన్నెన్నో చెబుతుంది కదా. సమాధి నుంచి బండ తీయమ్మా అంటే ఎన్నెన్నో చెబుతాయి. కంపు కొడతాడయ్యా, పురుగులు పట్టింటాడయ్యా, మేమని చూసి ఏడవలేమయ్యా, ఇన్ని రోజులు ఏడిసామయ్యా కదండి. అయితే యేసయ్య అంటాడు, నువ్వు నమ్మమ్మా తల్లి, నువ్వు నమ్ము, నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్యని నమ్మాం, యేసయ్యని చూడకపోయినా యేసయ్యని నమ్మాం.
అయితే ఆయన మాటలు కూడా నమ్మితే దేవుని మహిమ మనం చూస్తాం. నమ్మకపోయినందువల్ల ఆ యొక్క షోమ్రోన్లో రాజు ఎవరి మీద అయితే ఆనుకొని ఉన్నాడు వాడు ఏమయ్యాడమ్మా? తొక్కుడు చేత చచ్చిపోయాడంట. ప్రేమ దేవుడు, మనం ఆ రీతిగా ఉండకూడదు. నమ్మి ప్రతి విషయంలో మేలు పొందే వారంగా, అభివృద్ధి పొందే వారంగా, ఆశీర్వదింపబడిన వారంగా మనం ఉందాం. దేవుడు తన మాటలు మనందరి కోసము దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి మరి గ్రేసమ్మ గారు ప్రార్థన చేస్తారు.